టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు బ్యాట్ టైం కొనసాగుతోంది. బ్యాటర్ గా, కెప్టెన్ గా విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నాడు. కీలకమైన బాక్సింగ్ డే టెస్ట్ లో రోహిత్ విఫలమయ్యాడు. కెప్టెన్ గా ఆస్ట్రేలియాను తక్కువ స్కోరుకే కట్టడి చేయలేకపోయాడు. తుది జట్టు ఎంపికలోనూ సరైన నిర్ణయం తీసుకోలేదనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. స్పెషలిస్ట్ బ్యాటర్ శుభ్మన్ గిల్ ను పక్కన పెట్టడాన్ని ఎక్స్పర్ట్స్ తప్పుపడుతున్నారు. బ్యాటింగ్ ఆర్డర్ లో ఓపెనర్ గా రావడము సరైన నిర్ణయం కాదంటున్నారు. తొలి 3 టెస్టుల్లో ఓపెనర్ గా రాణించిన రాహుల్ ను వన్ డౌన్ కు మార్చడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయినా ఓపెనర్ గా వచ్చినప్పటికీ హిట్ మ్యాన్ హిట్ కాలేదని బౌన్సర్లు సంధిస్తున్నారు. నిజానికి మెల్బోర్న్ లో తొలి ఇన్నింగ్స్ లో రోహిత్ జస్ట్ 3 పరుగులే చేశాడు. కమిన్స్ వేసిన షార్ట్ బంతికి పెవిలియన్ చేరాడు. హిట్ మ్యాన్ బ్యాటింగ్ యావరేజ్ దారుణంగా పడిపోయింది. 2024-25 సీజన్ లో రోహిత్ బ్యాటింగ్ యావరేజ్ 11.07 మాత్రమే. ఒక సీజన్ లో కనీసం 10 ఇన్నింగ్స్ ఆడిన భారత ఆటగాళ్లలో ఇది సెకండ్ లోయెస్ట్ యావరేజ్. ఇదే సమయంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తర్వాతి 3 ఇన్నింగ్స్ లో రోహిత్ రాణించకపోతే టెస్ట్ కెరీర్ ముగిసినట్టే అని చర్చ జరుగుతోంది. అయితే హిట్ మ్యాన్ తనంతట తానుగా టెస్ట్ల నుంచి తప్పుకోవచ్చని కూడా ప్రచారం సాగుతోంది.